హలో అందరికీ. హైదరాబాద్ లో చాలా మంది ఫ్లాట్స్ కొనాలి అనుకుంటున్నారు, కానీ అక్కడ ఒక పెద్ద ప్రాబ్లం ఉంటుంది, డౌన్ పేమెంట్ కాస్ట్. యూజువల్లీ 40 to 50 lakhs డౌన్ పేమెంట్ రెడీగా ఉండాలి అండ్ ఈఎంఐలు కూడా ఇమీడియట్లీ స్టార్ట్ అయిపోతాయి. కానీ ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఏఎస్బిఎల్ లాఫ్ట్ 3 BHK జస్ట్ 10 lakhs డౌన్ పేమెంట్ తో బుక్ చేయొచ్చు. అండ్ బెస్ట్ పార్ట్, కన్స్ట్రక్షన్ ఫేస్ లో కూడా ఏఎస్బిఎల్ మీకు ఎవ్రీ మంత్ 85,000 వరకు ఇస్తున్నారు టిల్ December 2026. సో ప్రీ ఈఎంఐ బటన్ కూడా చాలా వరకు కవర్ అయిపోతుంది. ఈఎంఐ ప్రెషర్ కూడా కొంచెం తగ్గుతుంది. బుజ్జి ఒకసారి కర్రా. మమ్మీ నేను చదువుకుంటున్నానే. ఉర్మిళ జర చాయ్ పెట్టమ్మా, ఫుల్ నెత్తినొస్తుంది. మమ్మీ నేను కాలేజ్ వర్క్ చేసుకుంటున్నానే. బుజ్జి ఇల్లు మొత్తం చెత్త చెత్త అయింది, వచ్చి ఊకున్నాడు. మమ్మీ నాకు కడుపు నొప్పి లేస్తుంది మమ్మీ, రేపు ఊగుతా. ఉర్మిళ జర పైకి పోయి బట్టలు తీసుకురాపో. మమ్మీ నాకు కాలు ఫుల్ నొప్పి లేస్తున్నాయి మమ్మీ. A few moments later. మమ్మీ కొన్ని నీళ్ళే. సాంప్రదాయిని చింటూ నీకు ఒకటి తెలుసా, నువ్వే నా హీరోవి. నేనేం అడిగినా నువ్వు అన్ని ఇస్తావు. నువ్వు నా తమ్ముడు కావడం నేను చాలా లక్కీ. అవునా అక్క, నీకేం కావాలి చెప్పు. చింటూ ఒక 1000 రూపీస్ ఇవ్వవా? చూడక్క ఫోన్ పే చేసిన. థ్యాంక్ యూ రా, నాకు తెలుసు నువ్వు ఇస్తావని. హలో అక్క. హలో చెప్పురా. అర్జెంట్ గా నాకు మనీ కావాలి, 2000 రూపీస్. సరే ఇప్పుడే నీకు ఫోన్ పే చేసాగు. సరే అక్క జల్దీ అయ్యి. A few moments later. పైసలు ఫోన్ పే చేస్తా అని ఇంకా చేయలేదేంది? సరే నేను కాల్ చేసి చూస్తా. మీరు కాల్ చేస్తున్న నెంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. అరే నీకు పిచ్చా, మా ఫ్రెండ్ కి లవ్ యూ అని మెసేజ్ చేస్తావా? నీ గురించి డాడీకి మొత్తం చెప్తా, ఫస్ట్ ఇంటికి నాడు. A few moments later. ఏ నువ్వు చాలా లక్కీ తెలుసా, మా చింటూ అంతా ఈ లోకంలో ఎవ్వరు ఉండరు. నువ్వు ఓకే చెప్పేసి ఇంకా మన ఇద్దరం కలిసి ఉందాం. అన్నా ఆ ఛార్జింగ్ ఇవ్వవా? అన్నా కాఫీ తాగుతావా? పెట్టియాలా? అన్నా బస్ స్టాప్ దగ్గర దించుదావా? కాలేజ్ కి టైం అవుతుంది. అన్నా కొన్ని వాటర్ తీసుకురా, అన్న తింటున్నా ప్లీజ్. అన్నా వచ్చినప్పుడు బిర్యానీ తీసుకురావా? తినబుద్ధి అవుతుంది. రేయ్ కరా, నా ఫోన్ ఛార్జింగ్ పెట్టుకో. రేయ్ ఇంకా లేవవా? కాలేజ్ కి టైం అవుతుంది. లో దింపున్నాడు. రేయ్ తింటున్నా కనిపిస్తలే, నీళ్ళు తీసుకురా పో. రే నిఖిల్ బిర్యానీ తీసుకురా పో. అవును, అసలు చాయ్ చేయడం ఎట్లా స్టార్ట్ చేస్తారు? ఒక్కసారి మమ్మీకి అడుగుదాం. మమ్మీ పొయ్యి మీద బోగాన్ పెట్టి స్టవ్ ఆన్ చేయాలా, బోగాన్ పెట్టకుండా స్టవ్ ఆన్ చేయాలా? మమ్మీ ఒక్క డౌట్, ఒక్క పాల ప్యాకెట్ లా 2 చెంబులు నీళ్ళు వస్తారు కదా, ఇదైతే నాకు పక్కా తెలుసు. మమ్మీ చాయ్లు పూడేస్తారు కదా. అమ్మయ్య చాయ్లు అయితే అన్నీ చేసిన, 5 minutes తర్వాత చూస్తా, యూట్యూబ్ లో చూడమన్నారు. చాయ్ అయిందా? మమ్మీ చాయ్ కలర్ కాకుండా బోగాన్ మొత్తం కర్రగా అయిపోయింది. రే చింటూ చింటూ నీకు ఒకటి చెప్పాలరా. ఎవరైనా చచ్చిపోయారు, అంత స్పీడ్ వస్తున్నావు? మెల్లగా రావచ్చు కదా. అచ్చా అవునా, ఆగు. చింటూ డాడీని ఫోన్ తీసుకొని నీ గర్ల్ ఫ్రెండ్ చేసిన చాట్స్ అన్ని చూస్తుండు. అంత మెల్లగా చెప్తావు. మమ్మీ రోజు కాలేజ్ కి ఓన్ మమ్మీ టెస్ట్ ఉంది, ఏం చదువుకోలేను. అవునా బేటా, అయితే తీసుకొని ఇల్లని తూడ్చేసి రాపో. బాయ్ మమ్మీ, కాలేజ్ కి టైం అయిపోతుంది. అరే గూట్లే, ఇవన్నీ మీ ఇంట్లో నడుస్తాయేమో, మా ఇంట్లో ఇంత కూడా నడవవు. అరే పెట్టే రావే, నీకేం తెలియదు. సరే పెట్టే, బాయ్. ఏమైందిరా? ఏమైందా చెప్పు. అరే అక్కలకి ఎక్స్పెక్ట్ చేయాలంట. 1 2 3 ఇంకా నా బర్త్డేకి 3 days ఉంది. చింటూ నా బర్త్డే వస్తుంది, నీకు గుర్తుందా లేదా? నా బర్త్డే షాపింగ్ కి ఈ రోజు వాళ్ళ రేపు వాళ్ళ. మీ అందరికి ఇప్పుడే చెప్తున్నా, నా బర్త్డే రోజు అసలు నన్ను ఎవ్వరు ఏమనొద్దు. నా బర్త్డే ఇంకా 2 days ఉంది. చింటూ మంచి ఫొటోస్ తీయవా? ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసుకుంటా. అరే ఇన్స్టాల్ ఎందుకు పోస్ట్ చేసావాక? మా ఫ్రెండ్స్ స్టోరీస్ పెడతారా. డాడీ నాకు ఒక 10,000 ఈ డాడీ. ఎందుకమ్మా? ఎందుకా, నా బర్త్డే వస్తుంది, మా ఫ్రెండ్స్ కి పార్టీ ఇవ్వాలి. సరే బేటా, రేపు ఇస్తా, తీసుకోవా? అన్నా నా బర్త్డేకి పెద్ద పెద్ద గిఫ్ట్స్ ఏం ప్లాన్ చేయకు, ఎందుకంటే నువ్వే నా లైఫ్ లో పెద్ద గిఫ్ట్. ఎందుకంటే అట్లా అంటున్నావు? అట్లా చెప్తేనే గిఫ్ట్స్ వస్తాయిరా.